స్టేషన్ ఖన్పూర్ లో కడియం వర్సెస్ రాజయ్య ఫైట్ మళ్లీ మొదలైంది. రాజయ్య దిష్టిబొమ్మని దగ్ధం చేశారు కడియం శ్రీహరి వర్గీయులు. తన దిష్టిబొమ్మ దగ్ధంపై చాలా ఘాటుగా స్పందించారు బీఆర్ఎస్ నేత రాజయ్య. తన శవయాత్రలు చేయగలరు తప్ప తన ఆనవాళ్లని చెరపలేరు అంటున్నారు రాజయ్య. దమ్ముంటే కడియం శ్రీహరి రాజీనామా చేసి తెలంగాణలో తిరగాలంటూ సవాల్ చేశారు రాజయ్య. సచిన శివం కడియం శ్రీహరి నా శివయాత్ర చేసినా ఇంకేది చేసినా కూడా నేను చెప్పినట్టు నేను గణపురం నియోజకవర్గం నిక్కార్సు మొగాన్ని స్థానికుడిని. ఎక్కడ చూసినా కూడా అడుగడుగున నా ఆడవాళ్ళు కనబడతాయి. తప్పకుండా ఆయన రాజీనామా చేసి ఇస్తాడు. డిపాజిట్ రాకుండా ప్రజలు ఓడగొడతారు. ఆ ఫ్రస్ట్రేషన్లోనే అరే ఇక్కడ పెద్దపెండాలను నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పోయినా నువ్వే అన్నావు కదా, రేవంత్ రెడ్డి సమక్షంలో నేను పార్టీలోకి పోయినని చెప్పినావు కదా, ఆ మాటే పోయి స్పీకర్ గారికి లిఖితపూర్వకంగా ఇచ్చేది ఉంటే వాళ్ళు చర్య తీసుకుంటారు. నీకు రాజ్యాంగం మీద గౌరవం లేదు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు. కాబట్టి రాజన్న అట్లా భయపడే పిండం కాదు. మొండి అయిపోయిన నేను తెగించున్నా. సో కాబట్టి ఇంకా కడియం శ్రీహరి నా ఎంట్రీగా కూడా పీకలేడు. నీకు దమ్ము, ధైర్యము, సిగ్గు, శరము, లచ్చ ఏ మాత్రం ఉన్నా వెంటనే రాజీనామా చేయి. తెలంగాణ మొత్తం తిరిగి బిడ్డ, నువ్వు తెలంగాణ ఎక్కడ పోయినా కూడా నీకు చెప్పుదండలే. నాకు పూల దండలేశారు. నేను ఎక్కడ పోతే అక్కడ నాకు పూల దండలేశారు. దట్ ఈస్ రాజన్న.